నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూద్దాం. గరివిడి గుర్లా ఒకసారి ప్రధాన కథనం ఒకసారి చూస్తే, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికను అందిపుచ్చుకోలేక చేనేత రంగం చతికిల పడింది. నేయలేక ఉండలేక మిల్లీ వస్త్రాల నుంచి పోటీని తట్టుకోవడానికి ఆధునిక డిజైన్ల తయారీలో తగిన శిక్షణ లేక కార్మికులు కుదేలవుతూ ఉన్నారు. కొరవడిన వృత్తి నైపుణ్య శిక్షణ. జిల్లాలో 17 చేనేత సహకార సంఘాల్లో 3800 మంది కార్మికులు నేత వృత్తిని నమ్ముకున్నారు, జీవనం కూడా సాగిస్తూ ఉన్నారు. కోటగండ్రేడు, డెంకాడ, కొట్టెక్కి, గజపతి నగరం, బొబ్బిలి, వల్లంపూడి సంఘాలు మాత్రమే చురుగ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఆప్కో ఇచ్చిన ఆర్డర్ల మేరకు ప్రస్తుతం సాధారణ రకాలను తయారు చేస్తూ ఉన్నారు. వృత్తి నైపుణ్యం, శిక్షణ, ఆధునిక పరికరాలు సరికొత్త వాటిని నేయలేకపోతున్నామని మూతబడిన కేంద్రం మనం చూస్తూ ఉన్నాం. గుర్ల మండలంలో కోటగండ్రేడు చేనేత శిక్షణ కేంద్రంలో నిరుపయోగంగా మగ్గాలు, వస్త్రాల తయారీలో సాంకేతిక శిక్షణ అవసరమని గుర్తించి 17 ఏళ్ల క్రితమే గుర్ల మండలంలో కోటగండ్రేడులో 19.3 లక్షలకు వెచ్చించి ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల పాటు ఎంపిక చేసిన సభ్యులకు శిక్షణ కొనసాగింది. తరువాత నిధుల కొరత కారణంగా మూతబడింది. ఆధునిక డిజైన్లు తయారీకి సమకూర్చిన మగ్గాలు, ఇతర పరికరాలు వృధాగా ఉన్నాయి. సంఘాల ద్వారా కార్మికులు తయారు చేసిన సుమారు 25 లక్షల విలువ గల సాధారణ రకాల వస్త్రాలు ఆప్కు కొనుగోలు చేయలేక నేతనలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే నష్టపోతూ ఉన్నాం. మిల్లు వస్త్రాల నుంచి పోటీని తట్టుకోవాలంటే ఆధునిక డిజైన్లపై శిక్షణ అవసరం. ఆ దిశగా నైపుణ్యాలు పెంచితే మేలు జరుగుతుంది. ప్రస్తుతం తయారు చేస్తున్న సాధారణ రకాలు అమ్మడలేకపోతున్నామని, నష్టపోతున్నామని ఇక్కడ కొండపల్లి వీర్రాజు నేత కార్మికుడు చెప్తూ ఉన్నారు. ప్రతిపాదనలు పంపించాం. కోటగండ్రేడులో శిక్షణ కేంద్రం కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ప్రస్తుతం కార్మికుల సమస్యలు, ఆధునిక వస్త్రాల తయారీపై శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వానికి నివేదించాం. అనుమతి రాగానే కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఏడి చేనేత జౌళి శాఖ మురళి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం, నేయలేక ఉండలేక అన్నట్టు ఒక ప్రధాన అంశం మనం చూస్తూ ఉన్నాం. కొరవడిన వృత్తి నైపుణ్య శిక్షణ. అయితే ఇక్కడ పూర్తిగా చేనేత శిక్షణ అయితే మాత్రము ఇప్పుడు ఉన్న టెక్నాలజీతోనైతే మాత్రం మేము పోటీ పడలేకపోతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న నైపుణ్యతనైతే పెంచాలి అంటే మాత్రము ఖచ్చితంగా దీనికి శిక్షణ అవసరం. ఇక్కడికి ఆల్రెడీ గుర్ల మండలంలో కోటగండ్రేడులో చేనేత శిక్షణ కేంద్రంలో ఆల్రెడీ ఇక్కడ స్థాపించడం జరిగింది. శిక్షణ కూడా కొద్ది రోజులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఉన్న ఇక్కడ ఉన్న ముడి సరుకుల విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న టెక్నాలజీని అందుకోలేకపోక ఇక్కడ పూర్తిగా పరిశ్రమ అయితే మాత్రం పూర్తిగా నిరుపయోగంగా ఇక్కడ పక్కన పెట్టేశారన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆ దిశగా నైపుణ్యాలు పెంచితే మాత్రము మంచి నైపుణ్యత పెంచితే మాత్రం ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో, లేకపోతే మాత్రం వృత్తి నైపుణ్యత శిక్షణ కేంద్రం అయితే మనం పూర్తిగా నష్టపోతామని అన్నట్టుగా చేనేత కార్మికులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో ప్రధాన చూద్దాం. 321 క్లస్టర్లుగా సచివాలయాలు పూర్తయిన మ్యాపింగ్. సచివాలయాల క్లస్టర్ల మ్యాపింగ్ ఎట్టకాల కొలుకు వచ్చింది. జిల్లాలో 626 సచివాలయాలకు 321 క్లస్టర్లుగా విభజించారు. రెండింటిని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. భౌగోళిక పరిస్థితులు బట్టి అదనంగా ఉంటే సమీపంలో ఉన్నదాన్ని విలీనంలో చేశారు. వీలు కాని పక్షంలో ఒకదాన్ని క్లస్టర్గా కొనసాగించిన పరిస్థితి నెలకొంది. నెల్లిమర్ల నగర పంచాయతీలో సారిపల్లి, కొండవెలగాడ సచివాలయాలు సింగిల్గా కొనసాగించేందుకు ఎంపీడీఓ వినతి మేరకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. బొబ్బిలి, రాజాం పురపాలక సంఘాల్లో అనుమతి లేకుండా ఒక్కో సచివాలయాన్ని సింగిల్గా ఉంచడంతో అధికారులు తిరస్కరించారు. బొబ్బల్లో 16 సచివాలయాలకు 8, రాజాంలో 11ను 6 క్లస్టర్గా మ్యాపింగ్ చేశారు. ఇంకో 3 చోట్ల రాష్ట్ర అధికారులు తిరస్కరించడంతో జిల్లాలో సరిచేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా ఎంపీడీఓలు తమ లాగిన్లో నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే మిగిలిన ఉద్యోగులు గుర్తింపు ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. మ్యాపింగ్ పూర్తి కావడంతో మిగిలిన ఉద్యోగులు గుర్తించి జిల్లా స్థాయిలో పూలింగ్లోకి తేనున్నారు. ఎక్కువగా మహిళా పోలీసులు, డిజిటల్ సంక్షేమ సహాయకులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తూ ఉన్నారు. వీరిని అవసరమైన సచివాలయాలకు సర్దుబాటు చేయడం లేదా కొందరికి సంబంధిత ఇతర ప్రభుత్వ శాఖలు కేటాయించే ప్రతిపాదనలు ఉన్నట్లుగా ఆయా వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 5573 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఏతిబద్ధకరణలో భాగంగా క్లస్టర్ ఏర్పాటు చేసిన సచివాలయంలో సాంకేతిక పరమైన సర్వేయరు, వీఆర్ఓ, డిజిటల్, ఎనర్జీ, ఇంజనీరింగ్ సహాయకులు ఒక్కొక్కరిని కొనసాగిస్తారు. బహుళ సేవలు అందించే కార్యదర్శులు, సంక్షేమ సహాయకులు, మహిళా పోలీసులకు ఇద్దరు చెప్పిన వినియోగించే చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. జనాభా వివరాల సేకరణ మ్యాపింగ్ పూర్తయిన వాటిని జనాభా ఆధారంగా సచివాలయాలకు 3 కేటగిరీలకు విభజించున్నారు. 2500 జనాభా లోపు ఉంటే ఏ, 2501 నుంచి 3500 వరకు ఉంటే బి, 3500 నుండి
పైబడి జనాభా ఉన్న సచివాలయాలు సి కేటగిరీగా విభజిస్తారు. వీటి ఆధారంగా A6 B7 Cలో 8 నుంచి 10 మంది వరకు ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటామని జిల్లా సచివాలయ అధికారిని రోజారాణి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం జనాభా వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విజయనగరం జిల్లాలో అయితే మొత్తం సచివాలయాలు 626 ఉన్నాయి. గ్రామాలు అయితే మాత్రం 530, వార్డు 96, పనిచేస్తున్న ఉద్యోగులు 5573. అయితే ఈ 321 క్లస్టర్గా సచివాలయాలు అయితే పూర్తయిన మ్యాపింగ్ చెప్తూ ఉన్నారు. అయితే ఏ శాఖలకు వీళ్ళు బదిలీ చేయాలి, ప్రస్తుతానికైతే మాత్రము ఇక్కడ ఉన్న ప్రధానంగా పోలీసు ఇక్కడ చేస్తూ ఉన్న ఆ ఉద్యోగస్తులు, తర్వాత డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి జనాభా ప్రాతిపదికంగా ఉన్న అధికారులందరినీ కూడా ఏ విధంగా ఈ ఉద్యోగాలను ఎక్కడెక్కడ జనాభా ప్రాతిపదికంగా ఇక్కడ తరలించాలి, వాళ్ళ యొక్క సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలన్నట్టుగా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడానికి పూర్తిగా మ్యాపింగ్ అయితే జరిగింది. కానీ కొద్ది రోజుల్లో పూర్తి వివరాలు కూడా బయటకు వస్తాయి అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే గరివిడి యొక్క ప్రధాన విషయం చూద్దాం. గరివిడి ఫ్యాక్టరీపై నీళ్ళు నేడలు జిల్లాలోనే అతి పెద్దదైన గరివిడి ఫెర్రో అలియాసిస్ పరిశ్రమ ఫ్యాక్టరీ భవితంపై నీళ్ళు నేడలు అలుముకున్నాయి. 100% లేఅప్తో 2023 10 మూతపడింది. నేటికి తెరుచుకోకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ వ్యయం పెరగడంతో పరిశ్రమలు తెరిచే అవకాశం ఉందా లేదా అనే దానిపై కార్మిక వర్గాల్లో చర్చ కొనసాగుతూ ఉంది. కార్మిక సంఘాల కథనం ప్రకారం ఇటీవల ఫ్యాక్టరీ కార్మిక సంఘ నేతలతో యాజమాన్యం సమావేశం నిర్వహించింది. పెరిగిన విద్యుత్ ధరలు, నిర్వహణ వ్యయం కారణంగా పరిశ్రమను నడపలేమని, లీజుకు అప్పగించేందుకు వేరే సంస్థలతో చర్చలు జరిపామని పేర్కొంది. దీంతో శాశ్వత కార్మికులకు సెటిల్మెంట్ చేసే ప్రతిపాదన వారు ముందుంచింది. కార్మికులతో చర్చించి అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు అభిప్రాయ సేకరణ జరుపుతూ ఉన్నారు. మొదటి నుంచి పనిచేస్తున్న శాశ్వత కార్మికులు 56 మందికి సెటిల్మెంట్ ఇచ్చేందుకు యాజమాన్యం సముఖత చూపడంతో వారి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లుగా కార్మిక సంఘం నేత గవర్నర్ తెలుపుతూ ఉన్నారు. కాంట్రాక్టు నుంచి రెగ్యులర్ అయిన శాశ్వత కార్మికులు 116 మందికి కొత్తగా ఏర్పాటు చేయనున్న మెటల్ రికవరీ ప్లాంట్లో పనులు కల్పిస్తామని ప్రతిపాదించింది. అందుకు వారు అంగీకరించినట్లు సమాచారం. పరిశ్రమలో నమ్ముకున్న 200 మంది కాంట్రాక్ట్ కార్మికులు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. తిరోగమన దిశగా దేశంలో మొట్టమొదటి ఏర్పాటైన ఫెర్రో అలియాసిస్ పరిశ్రమ ఇది. 7 దశాబ్దాల నుంచి సుదీర్ఘ చరిత్ర ఉంది. మొదట్లో వేల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు, సంక్షేమం సదుపాయాలతో వెలుగునించింది. ప్రస్తుతం ఆ వైభవం కోల్పోయి విద్యుత్ మార్కెట్ పరంగా ఎదుర్కొంటున్న సవాళ్లు తోడు నిర్వహణ సమస్యలతో తిరోగమనం పట్టింది. చివరకు దీన్ని నడపలేక వేరొక సంస్థకు లీజుకు ఇచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుంది కార్మిక సంఘాలు ద్వారా తెలుపుతూ ఉంది. మూతపడిన పరిశ్రమ చూస్తూ ఉన్నాం. ఇది గరివిడిలోని ఫ్యాక్టరీపై నీళ్ళు నీడలైతే మాత్రం అలుముకున్నాయి. అయితే ఒక పరిశ్రమ వచ్చిందంటే ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలే కావచ్చు, పూర్తి కూడా అక్కడ రూపుమాపలే ఎక్కువగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే నిత్యం అక్కడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్న పెద్ద అని తేడా లేకుండా అక్కడ కిల్లి కొట్టు నుంచి అక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్ వరకు కూడా అన్నీ కూడా అక్కడ కేంద్రీకృతమై ఉంటాయి. ఎందుకంటే నిత్యం రవాణా వ్యవస్థ ఉంటుంది. అక్కడ ఉన్న భోజన హోటల్స్, అలాగే కిరాణా అన్ని రకాలుగా ఉంటుంది. ఒక పరిశ్రమ వచ్చిందంటే కొన్ని వందల వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఇది గరివిడి యొక్క ఫ్యాక్టరీ అనేది ఇక్కడ మూసివేయడంతో చాలామంది ఇప్పుడు కార్మికులందరూ రోడ్డున పడ్డారు. అయితే దీన్ని మళ్ళీ ప్రతిపాదించి వేరే సంస్థకు ఇచ్చేసి ఇవన్నీ కూడాను కొద్ది రోజులైతే అసలు ఏ విధంగా ముందరకు వెళ్తుందని అయితే తలామడకలు అవుతూ ఉన్నారు. కార్మికులు అయితే మాత్రం చాలామంది వీటిని నమ్ముకుని ఉన్నారు. అసలు గతంలో అయితే మాత్రం అసలు గరివిడిలోని ఈ ఫెర్రో కంపెనీ ఫ్యాక్టరీపై అయితే మాత్రము దీనిపై చాలామంది కొన్ని వేల కుటుంబాలు అయితే మాత్రం ఆధారపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మూతపడంతో కార్మికులందరూ కూడా చాలా బాధాకరం, చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంస్థలని మనం మళ్ళీ రీఓపెన్ చేయగలిగితే చాలామందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రాజ్యాంగంలో ఒకసారి చూద్దాం. ప్రధాన విషయం మే 1 నుంచి నెల రోజులు శిబిరాలు రండి ఆడేద్దామంటూ విద్యార్థులను ఆటలు ఆడించేందుకు ఉచిత క్రీడా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో 100 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 25 రకాల క్రీడలను ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడెక్కడో ఏ క్రీడలకు అనుకూలమైన అంశాలపై జిల్లా కేంద్రంలో బుధవారం క్రీడా సంఘాల ప్రతినిధులతో నిర్వహించనున్నామని సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరో 6 రోజుల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. బడులకు వేసవి సెలవులు ఇస్తూ ఉండడంతో విద్యార్థులు తమ సమయాన్ని క్రీడలకు వెచ్చించేలా ప్రోత్సహిస్తారు. ప్రభుత్వమే వీటిని నిర్వహిస్తున్న అల్పాహారం, ఇతర వసతుల కోసం దాతల సాయం కూడా తీసుకునే అవకాశం కూడా నిర్ణయించారు. అథ్లెటిక్స్, విలువిద్య, బాక్సింగ్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, ఫుట్బాల్ ఇలాగా తదితరు ఏ శిక్షణ అయితే ఇవ్వబడతాయో వీటిలన్నింటిలో కూడా ఆసక్తమైన చాలామంది ఈ క్రీడల్లో శిక్షణ పొందవచ్చు. ఆయా ప్రాంతాల్లో కూడా ఏ ఆటలు ఆడుతారో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థులు కూడా దరఖాస్తు స్వీకరిస్తారు. మే చివరి వారంలో పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు కూడా, ప్రశంస పత్రాలు కూడా అందిస్తారు. వేసవి ఎండల నేపథ్యంలో రోజు ఉదయం 6 నుంచి
9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. యాప్లు అయితే పెట్టాం. కూటమి ప్రభుత్వం క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా యాప్ను తీసుకొచ్చింది. శిబిరాలకు వచ్చే విద్యార్థులకు ఇందులో నమోదవ్వాలి. భవిష్యత్తులో మీరు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే సంబంధించిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వాటిల్లో ఈ ధృవీకరణ పత్రాలు అధికారికంగా ఉపయోగపడతాయని విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో క్రీడా అభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్న ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే చాలా వరకు కూడా చాలామంది క్రీడల మీద ఆసక్తికరంగా ఉంటుంది విద్యార్థులకు, యువకులకు. అయితే ఖచ్చితంగా వాటిని వినియోగించుకోవచ్చు. దీనికి జాతీయ, అంతర్జాతీయానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లోనే ఈ యొక్క 100 రోజులు కూడాను దీని యొక్క ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. దీనికి వసతులు కూడా కల్పిస్తామని ఇక్కడ అధికారులు కూడా చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలో ఒక ప్రధాన విషయం చూద్దాం. సొసైటీలో 1,38,309 మందికి ఓటు హక్కు. ఈకేవైసీతో స్పష్టత వచ్చిన ఓటర్ల సంఖ్య. కొత్త సభ్యత్వ నిబంధనలతో అక్రమాలకు అడ్డుకట్టు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతులే సభ్యులు. వీరి సంఖ్యపై ఒకప్పుడు ఎన్నో ఆరోపణలు ఉండేవి. కంప్యూటరీకరణతో వారి సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈకేవైసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో 1,38,309 మంది సభ్యులు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వీరంతా ఓటు హక్కును అర్హులు. ఉమ్మడి జిల్లాలో 94 PACSలో సుమారు 5 లక్షల మందికి సభ్యులు ఉన్నారు. వీరిలో 300 షేర్ధనం ఉన్న 2,46,522 మంది. ఆ జిల్లాలో పునర్విభజన తర్వాత వీళ్ళ సంఖ్య 1,99,908గా తేల్చారు. ఓటు హక్కు కోసం గతంలో 10 వాటాదానం చెల్లిస్తే సరిపోయేది. 2020లో 300 వాటాదానంగా నిర్దేశించారు. అప్పటికే మెజార్టీ సభ్యులకు 10 వాటాదానమే. సొసైటీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. 2018లో కాల పరిమితి తీరిపోవడంతో 6 నెలల చొప్పున ఏడాది పాలక వర్గాలు కొనసాగాయి. గత ప్రభుత్వం నామినేటెడ్ కమిటీలను నియమించింది. 2019 ఆగస్టులో త్రిసభ్య DCMS, DCC బిల్లుకు 7 సభ్యుల కమిటీలు ఏర్పాటయ్యాయి. 6 నెలలకు ఒకసారి కాల పరిమితిని పొడిగిస్తూ 5 ఏళ్లుగా ఈ కమిటీలను కొనసాగించింది. ఎన్నికలకు 2020, 2021లో ప్రయత్నించిన కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం కమిటీల స్థానంలో పర్సనల్ ఇన్ఛార్జీలు కూడా నియమించింది. ఎన్నికలపై స్పష్టత రావాల్సి ఉంది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అప్పట్లో ఓట్ల కోసమే, భూమి లేని వారిని కూడా ఓట్ల కోసమే నమోదు చేశారు. కొందరు లావాదేవీలు నిర్వహించకపోవడం, గ్రామాల్లో మారిపోవడంతో సభ్యులకు సంఖ్య తగ్గింది. ఈకేవైసీ చేయడంతో అర్హులైన ఓటర్లు మిగిలినట్టుగా ఇక్కడ CEO, ఇక్కడ DCCB, ఇక్కడ CEO చెప్తూ ఉన్నారు, ఉమామహేశ్వరరావు చెప్తూ ఉన్నారు. అయితే రైతుగా గుర్తింపు పొందాలి. కనీసం 10 సెంట్ల భూమి ఉండాలి. ఏడాది పాటు సొసైటీలో ఎరువులు, విత్తనాలు కొనసాగులు చేయాలి. అప్పు తీసుకోవడం లేదా డిపాజిట్ చేయాలి. బకాయిదారును ఉండకూడదు. ఎన్నికలకు ప్రకటన 30 రోజుల ముందే సభ్యత్వం తీసుకోవాలి. ఇది ఇక్కడ విజయనగరంలో సొసైటీలో అయితే మాత్రము ప్రధానంగా. గతంలో అయితే మాత్రం ఎవరికి పడితే వాళ్ళు ఇక్కడ కార్డులు పొందేవాళ్ళు, అందులో సభ్యత్వం పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం కంప్యూటరైజేషన్తో చేయడంతో ఎంతమంది ఉన్నారనేది పూర్తిగా లెక్క తేలింది. అయితే దీనికి పూర్తిగా సభ్యత్వం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి కావలసిన సొసైటీల్లో, అలాగని సొసైటీలో సభ్యత్వం ఉంటేనే లోన్లు ఇస్తారని కాదు. ఖచ్చితంగా సొసైటీలో ఉంటే పారదర్శకంగా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం అప్పుడు ఇదంతా కూడాను రికార్డులో ఉండేది. ఇప్పుడు మొత్తం కూడాను కంప్యూటరైజేషన్ తర్వాత పూర్తిగా లెక్క తేలిందేనని ఇంతమంది ఓటు హక్కు ఉన్నారని కూడా మనకు తెలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒకసారి వంగర ప్రధాన విషయం చూద్దాం. మడ్డు వలస జలాశయ ఆవరణలో పడి ఉన్న స్టాఫ్ లాక్ గేట్లకు తుప్పు, ప్రాజెక్టుకు ముప్పు అన్నట్టు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని వంగరి, రేగడి, ఆందల వలస, సంతకవిటి, జీసగడం, పొందూరు తదితర మండలాల్లో సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందించే మడ్డు వలస జలాశయం గేట్లు లీకుతో నీరు వృధాగా పోతుంది. 7.5 క్రితం మరామతులకు 1.81 కోట్లు మంజూరు చేయడంతో అధికారులు టెండర్లు పిలిచిన గుత్తేదారులు ఖరారు చేశారు. పనులు ప్రారంభించి సగంలో వదిలేశారు. దీనివల్ల రోజు సుమారు 100 క్యూసెక్లు నీరు నాగావళికి పోతుంది. మరామతులకు గురైన గేట్ల స్థానంలో తాత్కాలికంగా పెట్టి పనులు చేసేందుకు జలాశయ నిర్మాణ సమయంలో 16 స్టాప్ లాక్ ఎలిమినేట్లు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అవి ఆవరణంలోనే వదిలేయడంతో తుప్పులు పడిపోతున్నట్టు చూస్తూ ఉన్నాం. జలాశయం నుంచి వృధాగా పోతున్న నీరు మనం చూస్తున్నాం. ఉన్నతాధికారులు తెలియజేశాం. మరామతులు చేయాలంటే స్టాప్ లాక్ గేట్ ఉపయోగించాలి. దీనికోసం గ్యాంట్రీ క్రేన్ ఏర్పాటుకు 2020లో 1.60 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనులు జరగలేదు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలు వేసి పెంచి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఉన్నతాధికారులు తెలియజేస్తాం. గేట్ల మరామతులకు ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉందని చూస్తున్నారు. ఇక్కడ DA మడ్డు వలస జలాశయం అర్జున్ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ గేట్లు అయితే వచ్చాయి.
కానీ ఇవి తుప్పుబట్టి మొత్తం కూడా పిచ్చి మొక్కలు అయితే ఉన్నాయి. ఇన్ని కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా తేవడం జరిగింది. కానీ ముందుకి గుత్తేదారులు రాకపోవడంతోనే నిరుపయోగంగా ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఒక పక్క ఈ యొక్క తుప్పు పట్టడంతో ఈ యొక్క అమర్చితే ఈ మడ్డువలస డ్యామ్లో అయితే వృధాగా నీరు పోకుండా ఉండేది. కానీ ఇక్కడ ఇది తుప్పు పట్టడంతో గేట్లన్నీ కూడాను ఇక్కడ వృధాగా నీరు పోతూ ఉన్నట్టుగా చాలా మంది కూడా రైతులందరూ కూడా తీవ్ర ఆవేదనకి గురవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.